హాయ్ జయ్. హే, ఈరోజు చాలా హ్యాపీగా ఉంది జయ్. కొత్తగా ఉంది. నిన్నొకటి ఓపెన్గా అడుగుతాను, ఫ్రాంక్గా చెప్పాలి. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? ఈ ఊరిని ఊరు అందాలని చూడడానికి వచ్చాను. సరే, ఊరు చూపిస్తాను పద. అక్కడ చూద్దు కానీ అందాలు. పల్లెటూరు రావటం ఇదే ఫస్ట్ టైం అయింటుంది కదా? వావ్, సూపర్ లొకేషన్. కన్నార్పకుండా ఈ అందాల్ని చూడగలిగితే ఎంత బాగుంటుంది. ఇటు చూడు, ఎంత వయ్యారంగా ఊగుతోందో. ఆ వరి పైరు. మరిపోయాను నేను. ఇంకా ఏదో ఆ మధ్యలో ఉన్న ఏరియా చూడు, చెక్కినట్టుగా ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. నేను అనేది ఆ మధ్యలో ఉన్న గట్టుని. ఓ యా, పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఈ ఎర్రనెల చూడు, ఎంత అందంగా విశాలంగా ఉందో. దీన్ని ఏదైనా చేస్తే ఇంకా అందంగా ఉంటుంది. అంటే పంట పండిస్తే ఇంకా బాగుంటుందని. పంట ఓపిగ్గా ఇష్టంగా చూడాలే కానీ ఇంకా చాలా అందాలున్నాయి. చూస్తావుగా? హలో తయారు. చల్లటి కాశ్మీర్ లో హనీమూన్ జరగాల్సిన ప్లేస్ లో నువ్వు ఉండాల్సిన చోట ఈడున్నాడు. అప్పటికి మనం పుట్టబోయే పిల్లలు వాడి పేరు పెట్టుకుంటా. ఎంత చండాలం కొట్టదో సన్యాసి అని. అయినా వాడు ఇంటికి సావట్లేదు. మళ్ళీ చేస్తాను. మీరు తెలుగునా సార్? ఏంటి సైడ్ సీన్కి వచ్చారా? అవునవును. లేదు, సైట్లు కొందామని వచ్చాం. ఎవడరా నువ్వు? బాబు నువ్వే హట్టకు. ఆ క్యాండిడేట్ కొంచెం తేడా. ఆడు మాడాలండి. ఏంటి సార్ విషయాలు? మేము మామూలు ట్రిప్ కి వచ్చాం. ఓ అదృష్టవంతులు సార్. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ ఫ్యామిలీతో వచ్చారా? వాడు పేట్ల మీద లాక్కొచ్చేసాడు సార్. అయ్యో, తీసుకో. ఆల్ ది బెస్ట్. థాంక్స్. ఈ బ్యాడ్ ప్లేస్ లో వచ్చి ఫోటోలు దిగండి. ఏమేవ్ మన తెలుగు అమ్మ బాబు చూపించిన సంబంధం చేసుకునే కళ ఒక్క దాంట్లో లేదు. ఇదేదో జంపింగ్ బ్యాచ్. ఈడు మరీ టూ మచ్. వీళ్ళ మొహాలు, వీళ్ళ మేకప్లు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళ వాటలు. నేను ఆ రోజే చెప్పా, ఇదో సుత్తి బేరం, నన్ను వదిలేయని. ఐసు రా. ఈ టామిగడ ఒకడు కుక్కలాగా. ఈడు ప్లాట్ఫామ్ సెటిల్ అమ్ముకునే వాళ్ళు ఉంటాడు. నువ్వు జాలి మోషన్తో మొక్క కడుక్కోమా. నువ్వు ఆడేది నేను వాడినా. ఐసు ఈ వెదర్ లో కూడా ఇంత హాట్ గా ఉన్నావు. ఈ తేడాగడికి చిన్న జలక్ ఇవ్వాలి. ఇవ్వాల్సిందే. స్నో దగ్గరికి వెళ్దాం పద. బాబోయ్ ఎంత ఐసు. ఇదో నువ్వు వచ్చి చూపించవా? మంచకొండల్లో చూపించడానికి ఏవి ఉండదు. ఎటు తిరిగినా ఒకేలా ఉంటది. వెళ్ళి ఫోటోలు దిగండి. అయ్యో జాగ్రత్త, ఇది చాలా డేంజరస్ ప్లేస్. అక్కడ అన్ని స్నో ట్రాప్సే. అయ్యో ఓకే. ఈ పోల్ దాటి అటు వెళ్ళకూడదు. చాలా ట్రాప్స్ ఉన్నాయి, చాలా డేంజర్. ఎంత పెద్ద బోర్డు పెట్టిన తర్వాత ఎందుకు వెళ్తావు? మాకేంటి తోలా? वो बहुत डेंजर है। ఐసు वैसा मत करना। డేంజర్ అంట. వెళ్ళిపోదాం. టామీ, ఏమి? ఆ శక్తిని వీక్ చేసే ప్లాన్ ఒకటేసా. ఏంటో ఆ ప్లాన్? నేను దాక్కుంటా. కనిపించట్లేదని కంగారుగా వెళ్ళి అతనితో చెప్పండి. వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు ఆ స్కార్ఫ్ చూస్తాడు. ఆ స్పాట్ కి వెళ్తాడు. ట్రాప్ లో పడతాడు. అర్థమైంది. అర్థమైంది కదా? చంబల్లోయలో గబ్బర్ సింగ్ లాగా మన దగ్గర డబ్బంతా గుంజేస్తున్నాడు. ఆ దగ్గర నుంచి మనం గుంజేయాలి. We will save him
As a deal, all cash back. Okay, okay, super idea. Yes. Come on, girls, come on. Go ahead. వద్దు నా మాట వినండి. వస్తాడు, వెతుకుతాడు, స్లిప్ అవుతాడు, సర్ రోల్ అవుతాడు, ట్రాప్ లో పడతాడు. శక్తి శక్తి ఐస్ కనపడతలేదు. కళ్ళడిది చుట్టూ ఐసే. నేను మాట్లాడేది మా ఐశ్వర్య గురించి. ఎక్కడో ఐస్ లో కూరిపోయినట్టుంది. జోకులు కాదు, నిజమే బాబు. వచ్చి కాపాడవయ్యా బాబు. అరా, అదిగో అక్కడ ఐశ్వర్య. ఇదేంటిది? సరదాగా దాక్కుంటానండి, కనపడతలేదేంటి? ఐశ్వర్య, 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 ఐశ్వర్య. मैडम जी चलना मत, कुछ नहीं हुआ, आराम से आराम से. मैडम శక్తి చూడవే కొంచెం. ఐసు, ఉమా లేమ్మా, అన్నం తిందు గాని. ఇదిగో. నాకు ఆకలి వేయటం లేదు, వద్దతయ్యా. ఆకలి అయిపోవడం ఏంటి, తిను. అరే సరిగ్గా కలుపుకొని తిను. బాగుందా? ఇంకొంచెమైనా? ఇంకొంచెం. పెద్ద పెద్ద ముద్దలు కలుపుకొని తినాలి. అమ్మా అన్నం పెట్టమ్మా. వస్తున్నా. చారు, అన్నం. ఇదేంటి? పెరుగు. పెరుగా? మరి చికెన్ ఏది? చికెన్ అయిపోయిందిరా. అయిపోయిందా? నువ్వు చికెన్ తినవు కదా, మొత్తం అదే తినేసిందా? అబ్బా తింటే తిందిలేరా, దానికోసమేగా తెచ్చావు. తెస్తే ఒక్క ముక్కడు ఉంచుకుంటే మొత్తం తినేస్తుందా? అబ్బా పాప మది పొద్దున్నుంచి ఏం తినలేదురా, నేను బలవంత పెడితేనే తింది. నువ్వు బలవంత పెడితేనే ఎంత తిందంటే కావాలని తింటే ఇంకెంత తింటదో. పప్పు చారు ఉందిగా, తినొచ్చుగా. దానికేమో చికెన్, నాకు పప్పు చారా? చూడు ఎలా చూస్తుందో, చికెన్ అంతా తినేసి మళ్ళీని. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, మీ ఇంట్లో ఉండును. ఇంటికి వెళ్తావా? ఎల్లు, మీ నాన్న ఎప్పుడు వస్తావా అని చూస్తున్నారు. కనబడగానే కర్రచ్చి కాళ్ళు ఎరగొట్టేస్తారు, వదిలిపోతుంది. ఒక్క పూట చికెన్ తినపోతే ఏమైందిరా పాపం, ఎందుకురా ఇప్పుడు కూడా దాన్ని అలా ఏడిపిస్తావు? ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చుప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చుప్ బండి ఉంటుంది, ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య నేను వెళ్ళి గప్చుప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చుప్. తినండి, మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. నా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆపుకో, వై. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తానన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి, తినండి.
బావా ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివర్లో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నాను, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా, ఫోన్ కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? అయ్యయ్యో, ఎందుకమ్మా నీకు ఈ పనులన్నీ? పర్లేదులే అత్తయ్య, మీరు వెళ్ళండి. ఏంటి ఇది, మళ్ళీ ముగ్గులు కాంపిటీషనా? వెళ్ళి గొప్పమ్మలు తెచ్చుకోవే, ఈ లోపు నేను ముగ్గుకు ఫస్ట్ ప్రైజ్ చెప్తాను. ప్లీజ్ బావా, నా ముగ్గు నేను చేయకు బావా, ప్లీజ్ ప్లీజ్. అసలు ఏం ముగ్గే ఇది? కుర్చీల ముగ్గు. కుర్చీల ముగ్గా? ఈ 3 కుర్చీలా? మధ్యలో డైనింగ్ టేబుల్ వేసుకెళ్ళకపోవా? 3 పూట్ల ఇంట్లో భోజనం చేద్ది కానీ. కుర్చీల ముగ్గు అంట, ముగ్గు అంతా వేసి చేస్తుంది. ఇంకా నేను సోఫాల ముగ్గు వేయలేదు. ఏంటండి అమ్మగారు, అత్తగారింటికి వెళ్ళేసరికి పనులన్నీ తెగ చేసేస్తున్నారు. అసలు ఇంటి వైపే చూడట్లేదు. అత్తగారి ఇల్లు అంత బాగా నచ్చేసింది ఏంటండి? అదేం కాదు, ఓ 2 రోజులుండి వచ్చేస్తాను. పర్లేదు, ఉండండి. ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాల్సినవరే కదా. నువ్వేం టెన్షన్ పడకు, ముందు వాళ్ళని బాగా అబ్జర్వ్ చేయని, ఆ తర్వాత నేను చూసుకుంటా, నువ్వు నన్ను ఫాలో అవుతుండు. దేవుడా, మా అక్క లైఫ్ సక్సెస్ఫుల్ గా విడిపోవాలి. జంట బానే ఉందిగా. అయినా సరే విడగొట్టాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంత వైలెన్స్ ఉందా? అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. వాళ్ళు వెళ్ళిపోయారు, పద. ఆ జోక్ చాలా బాగుంది. నువ్వు వెళ్ళి మూవీ టైం అయింది, త్వరగా వెళ్దాం పద. సుధీర్, టైర్ పంచర్. త్వరగా ఏదో ఒకటి, టైం అయిపోతుంది. వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయాక రోజు ఇదే రెస్టారెంట్కి వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఉందామా? ఎలా? ఈ ఫోన్ చెప్తా. నా ఫోన్ తీసుకో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడర్. లవ్ ఎంత బోరింగ్ గా ఉంటుందా? వాళ్ళకి బానే ఉంటుంది, పక్కోళ్ళకే బోర్ కొడుతుంది. నేను కొంచెంసేపు తింటూ ఉంటాను, నువ్వు అబ్జర్వ్ చేయి. మాట్లాడదాం.
ఫోన్ తీ. ఏయ్, నా ఫోన్ కాదే నీ ఫోన్. సారీ. సారీ అంటే వర్కౌట్ అవుదమ్మా. కాస్ట్లీ ఫోన్ అక్కడ. డబ్ల్యూ సార్ బిల్. బ్రదర్, అమ్మాయిలు బిల్ కడితే నువ్వేదైనా అవమానంగా ఫీల్ అవుతావా? అడిచే అడిచే మేడం బిల్ కట్టేటప్పుడు మా అలా పెట్టావేంటి? మావి చిన్న చిన్న పర్సులే, మీరు పెద్ద పెద్ద బ్యాగ్లు వేసుకుని ఊపుకుంటా తిరుగుతారే, ఓపెన్ చేయడానికి ఏడుస్తారేంటి? సమాజానికి మగాళ్లే బిల్ కట్టాలని ట్యూన్ చేసి పడేశారు కదే. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎలా ఉంటది చూసావుగా. నేను బిల్ కట్టను, అబద్ధాలు ఆడి ఇంప్రెస్ చేయలేను. నాకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. అయితే బ్యాచులర్ గానే బతికేస్తావా? తప్పేలా లేదు. ఇప్పుడు ఇన్ని రోజులు నాతో తిరిగావు, ఏ విషయంలోనైనా ఇంప్రెస్ అయ్యావా? అవ్వలేదు. అవరు అవడానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు. కొన్ని జీవితాలు అంతే. నీ పరిస్థితి నాకన్నా దారుణంలే. నిన్ను చూసి ఏ ఎదవా ఇంప్రెస్ అవడు. ఎందుకు? నాకేం తక్కువ? వాస్తు ప్రకారం ఒళ్ళుంటే సరిపోదు. అమ్మాయిలు అన్నాక కొంచెం అమాయకత్వం, కొంచెం మొహమాటం, కొంచెం కరుణ, కొంచెం ప్రేమ. అవసరం లేదు, నా దగ్గర చాలా డబ్బుంది. డబ్బుంటే కాస్ట్లీ కుక్క పిల్లని కొనుక్కోవచ్చు, కానీ అది తోకుపాలంటే కొంచెం ప్రేమ చూపించాలి. అది నీ వల్ల కాదు. అదిగో సత్యం. అక్క మెసేజ్. షిట్, తనకి హెడ్ఏక్ గా ఉందంట, షాపింగ్ రావట్లేదు. నీ టైం బాగాలేకపోతే ఎవడేం చేస్తాడు? ఎలాగో ఐడియాని వాడుకోలేకపోయా, నిన్నన్నా వాడుకుంటా. ఓ 100 ఇస్తే పెట్రోల్ కొట్టుకుని ఇంటికి పోతా. వెయ్యేందుకు? నిన్ను వాడుకుందామని. నాతో రా. ఎక్కడికి? పనుంది. ఇదేంటి ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావు? 10 days లో కాలేజ్ బ్యూటీ కాంపిటీషన్ ఉంది. జడ్జెస్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఓహో, వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి చావట్లేదు. దానికి నేనేం చేయాలి? ఈ డ్రెస్సులన్నీ వేసుకుని చూపిస్తా, నీకేది నచ్చిందో చెప్పు. కాలేజ్ లో నేను తప్ప ఇంకెవ్వరూ గెలవడానికి వీల్లేదు. ఓహో, చూపించడానికి డబ్బులు ఇచ్చావా? చూపించుకో. సరే. ఈ ఎక్స్ట్రా సర్వీస్లు ఏంటో. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి ట్రై చేస్తాను. సరే. అబ్బే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తా. ఈ డ్రెస్ ఎలా ఉంది? అది మాట రావడం లేదంటే మార్కులు పట్టుటే. ఈ డ్రెస్ ఫిక్స్. రోసీ, 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 ఎక్కడున్నావు? రోసీ, 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 ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఈ మేడం మందు కూడా కొడతారా ఏమిటో? మేడం, మేడం,
1000 రూపాయలు ఇచ్చి మెట్ల దగ్గర నిద్రపోతున్నారేంటి? ఇక్కడ పడుకుంటే ఎక్స్ట్రా 100 రూపాయలు ఇవ్వాలి. లేవండి మేడం. ఏంటి మేడం మీరు అదోలా ఉన్నారు? ఏం లేదు. నాకంతా తెలుసు మేడం. ఏం తెలుసు? ఊపించేస్తే పెళ్లి మండపం. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదు, అందుకే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. మీ ఊర్లో వాళ్ళు టార్చ్ వేసి మిమ్మల్ని వెతుకుతున్నారు. కరెక్టా మేడం? అలా అయితే మీ బాయ్ ఫ్రెండ్ సిమ్ కార్డ్ మార్చినట్టు మిమ్మల్ని మార్చేసి ఇంకో ఫిగర్ని పట్టాడు. కరెక్టా మేడం? అది కాకపోతే మీకు ఇప్పుడు 3వ నెల. పెళ్లి కథను ఒప్పుకోలేదు, అందుకే గుట్టు చెప్పుడుగా ఇక్కడికి వచ్చేసారు. సరిగ్గా చెప్పానా? సారీ మేడం, రాంగ్ టైం. ఇంకో రోజు కథని కంటిన్యూ చేస్తాను. ఇదేదో పెద్ద మిస్టరీలా ఉందే. రవి, చారు ఏంటి భయపడ్డావా? నేను సర్ప్రైజ్ చేద్దామనే నేను చెప్పకుండా వచ్చాను. పెళ్లి పనులన్నీ ఫ్రెండ్స్ చూసుకుంటున్నారు. నువ్వు లేకుండా అక్కడ ఒంటరిగా ఉండడం నా వల్ల కావట్లేదు. రవి, ఈ ఇంట్లో లత ఉంది. ఏమంటున్నావు నువ్వు? లత చనిపోయి 4 సంవత్సరాలు అవుతోంది. రవి, యూ డోంట్ అండర్స్టాండ్. తన ఇంట్లోనే ఉంది, నన్ను చంపాలని చూస్తోంది. అసలు ఏమైంది నీకు? నువ్వు దేన్నో చూసి భయపడినట్టున్నావు. రవి, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను చెప్పేది నమ్ము రవి. సరే, నేను వచ్చేసానుగా, ఇక నీకే సమస్య ఉండదు. ఏం కాదు, భయపడకు, రిలాక్స్.
ఏమైంది చారు? ఏమైందో చెప్పు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు చారు? తను నన్ను వదిలిపెట్టదు, డెఫినెట్గా చంపుతుంది. నువ్వు భయపడకూడదనే కదా నేను వచ్చి నీ పక్కనే పడుకున్నాను. నీకు నా బాధ అర్థం కాదు. రిలాక్స్ చారు. ఖచ్చితంగా తను నన్ను చంపుతుంది. జీవితంలో నేను కొందరు అమ్మాయిలను కలుసుకున్నాను, కానీ ఈ అమ్మాయి బాధించినట్టు నన్ను ఎవరు బాధించలేదు. యూటర్న్ తీసుకో సార్, యూటర్న్ తీసుకో అటు. ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఎదవల్లారా స్టూడెంట్సా? రాలిపోయినా అట్టగా ఇంటికెళ్తారా? ఒక్క ఆ రోజే తనని మొదటిసారి చూశాను. తన కళ్ళల్లో కోపం, భయం. ఆ చూపులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మళ్ళీ తని కాలేజ్ అయిన చాలా రోజుల తర్వాత మొదటిసారిగా ఓ అమ్మాయిని చూస్తూనే ఉండాలని నాకు అనిపించింది. నాకు విధి మీద నమ్మకం లేదు, కానీ మళ్ళీ మళ్ళీ తనే. హలో, లోపలికి వస్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీ కాలిపట్ట అనుకుంటాను, లిఫ్ట్లో కింద పడుంది. అది నాది కాదు, అది మీకు కూడా తెలుసు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆ పట్టా నాది, లిఫ్ట్లో పడిపోయింది. ఓ, ఇది మీదా? సారీ. థ్యాంక్ యూ. నేను స్పాట్కి వచ్చానని చెప్పండి, అందరిని క్లియర్ చేయండి, ఎవరు ఉండకూడదు. ఓకే సార్. రే, ఎవర్రా వాళ్ళు? గోపాల్ మనుషులుగా చేసింది ఆ గోపాల్ పెద్ద పుడింగా? నీకు తెలుసా? తెలీదు సార్. తెలిసినా చెప్పు. కింగ్స్ ప్యాకెటీ వద్దులే సార్. ఏ ఫ్రెండ్సా? ఒక కిలో చక్కెర, 1/2 కిలో మైదా, బ్రూ కాఫీ ప్యాకెట్ ఒకటి. హలో, కొంచెం త్వరగా ఇవ్వండి. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఏరియాలో ఉంటున్నారా? మీ ఇల్లు ఎక్కడా? ఒక కొబ్బరికాయ ఇవ్వండి. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇల్లు ఎక్కడా అని అడిగాను. మీరు నాకు తెలుసా? మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. త్వరగా ప్యాక్ చేసి ఇవ్వండి. తనకు నేను నచ్చలేదు, అది నాకు నచ్చింది. ఇదిగోండి 100 రూపాయలు. చిల్లర తర్వాత వచ్చి తీసుకుంటాను. అలాగేనమ్మా.
అమ్మాయిల విషయంలో నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ అమ్మాయి అంటే ఇలాగే ఉండాలని అనిపించింది. లైసెన్స్ ఎక్కడ? లైసెన్స్ నా దగ్గర లైసెన్స్ ఉంది సార్, కానీ ఇంట్లో ఉంది. అసలు నువ్వు ఈ రోడ్లోనే రాకూడదయ్యా. ఎందుకు వచ్చావు? షార్ట్ కట్ అనుకుని వచ్చాను హలో, సార్. కంట్రోల్ రూమ్. ఒక్క 10 నిమిషాలు ఇందాక ఇంటికి వెళ్ళి దగ్గర లైసెన్స్ తో వచ్చేస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళి వచ్చే వరకు ఇక్కడ ఎవరు వెయిట్ చేయరు. మాకు చాలా పనులు ఉన్నాయి. కానిస్టేబుల్ సార్ ఫైన్ కట్టించుకో. డబ్బులన్నీ అయిపోయాయి సార్. పక్కనే అమ్మాయింది. నా పరువు తీకండి సార్. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను సార్. కావాలంటే ఐడి చూడండి. ఇదిగోండి సార్. నువ్వు ఎక్కడ పని చేస్తే నాకెందుకయ్యా? ముందు లైసెన్స్ చూపించు. రెండు వారాల తర్వాత మళ్ళీ తనను చూశాను. సుబ్బారావు, ఏంటి ప్రాబ్లం? లైసెన్స్ లేదు, ఇన్సూరెన్స్ లేదు, ఆర్సీ బుక్ లేదు, కనీసం బండికి సంబంధించి ఏ పేపర్స్ లేవు సార్. అడుగుతుంటే ఏవో కథలు చెప్తున్నాడు. నీ పేరేంటి? సార్ నా పేరు రాజా సార్. డీసీపీ రామచంద్ర. సార్ మీరు నాకు బాగా తెలుసు సార్. ఒక ల్యాండ్ ప్రాబ్లం మన ఇద్దరు సాల్వ్ చేసాం, గుర్తుందా సార్? మీ పేరేంటి? మాయా. ఇల్లు ఎక్కడ? నెంబర్ 3 కృష్ణానగర్, జూబ్లీ హిల్స్. మరి ఆ రోజు అడిగినప్పుడు చెప్పలేదే? ఆ? ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ షో సినిమా చూసి వస్తున్నా. టికెట్స్ ఉన్నాయా? సార్ ఆ టికెట్స్ థియేటర్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో ఇస్తే జ్యూస్ ఫ్రీగా ఇస్తారని చెప్పి వెనక రాసుంది. అవి అక్కడికి ఇచ్చేసి జ్యూస్ తాగొస్తున్నాం. మీ ఇద్దరు అన్నా చెల్లెలా? కాదు సార్, ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే? ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. ఈ రోడ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు? దట్స్ వై వి పుట్ ది బ్యారికేడ్స్ దే. అది కూడా దాటి వచ్చారంటే ఏంటి అర్థం? షార్ట్ కట్ అని వాడుతున్నారు. బట్ ఇట్స్ నాట్ సేఫ్. అండ్ వీ హ్యావ్ రిపోర్ట్స్ ఆఫ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఏరియా. అండ్ అట్ దిస్ టైమ్ ఆఫ్ ద నైట్ విత్ ద గర్ల్ బిసైడ్ యూ, డోంట్ యూ థింక్ యూ షుడ్ బి క్యారింగ్ యువర్ పేపర్స్? ఎస్, సారీ సార్. సుబ్బారావు, బండి కీస్ ఇచ్చేసి. ఓకే సార్. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ సార్.